పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీని ఓ లేడీ డాన్ హడలెత్తిస్తోంది. ఢిల్లీలో ఓ 17 ఏళ్ల బాలుడి హత్య ఇప్పుడు కలకలంగా మారింది. లేడీ డాన్ కనుసన్నల్లోనే ఈ మర్డర్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్య వెనుక లేడీ డాన్ హస్తం ఉన్నట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. స్థానికంగా లేడీ డాన్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుండడంతో అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ యువ లేడీ డాన్ పేరు జిక్రా. ఢిల్లీలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ హషీం బాబా భార్య వద్ద జిక్రా బౌన్సర్గా పనిచేసేది. అలా నేర ప్రపంచంతో పరిచయం ఏర్పడిన ఆమె ఆ తర్వాత తనదైన శైలిలో రెచ్చిపోవడం ప్రారంభించింది. ఆమె అనేక మంది పైన బెదిరింపులకు దిగుతుందంటున్నారు స్థానికులు. తుపాకులు, ఇతర మారణాయుధాలు చేతబూని వీడియోలు చేయడం ఆమెకు హాబీ. విచారణ ఎదుర్కొంటున్న సమయాలలో కూడా జిక్రా వీడియోలలో పోస్ట్ చేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. జిక్రా కింద సుమారు 10 నుంచి 15 మంది యువకులు పనిచేస్తుంటారు. లేడీ డాన్ చెప్పినట్లుగా ఆడుతుంటారు. జిక్రా ఈమె ఓ బౌన్సర్. ఈమె ఈశాన్య ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ లోకల్ గ్యాంగ్స్టర్ భార్య దగ్గర ఈ జిక్రా బౌన్సర్గా పనిచేసేది. అలా తాను కూడా గ్యాంగ్స్టర్ కావాలనుకుంది. అక్కడ ఉండే గన్స్తో రీల్స్ చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసేది. దీంతో ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈమెకి పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది. దీంతో తనకు తానే లేడీ డాన్గా ప్రకటించుకుంది. వాళ్ళతో కలిసి పనిచేయొద్దనుకుంది. తానే ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయింది. 10 నుంచి 12 మంది యువకులతో ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుంది. అయితే ఆయుధాలు, మందుగొండు సామాగ్రిని సేకరించడంలో ఆమెకు సహాయం చేసిన జోయా అరెస్టు తర్వాత ఆమె ప్రణాళికలు బెడిసి కొట్టినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే బాలుడికి లేడీ డాన్ అయిన జిక్రా సోదరుడితో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో కొన్నాళ్ల క్రితం కునాల్ వర్గానికి చెందిన కొంతమంది సభ్యులు జిక్రా సోదరుడు సాహిల్ పైన దాడి చేశారని, దీంతో కునాల్ పైన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హత్యకు గురైన యువకుడు కునాల్ తండ్రి మాట్లాడుతూ జిక్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తరచూ తుపాకీతో తిరిగేది. గతంలో జైలుకు కూడా వెళ్ళింది. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని బెదిరిస్తూ ఉండేది అని ఆయన కన్నీటి పర్యాతమయ్యారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కునాల్ హత్య కేసులో జిక్రా పాత్రపైన పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.